Hello everyone, in this video we are going to discuss important questions from motion in a straight line. So ఈ చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి దీంట్లో నుంచి మినిమం మనకి 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మినిమం 1 వస్తుంది, మాక్సిమం మనకి 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో నుంచి ఎలాంటి టాపిక్స్ కూడా మనకి డిలీట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనకి దీని యొక్క వెయిటేజ్ మనకి చేంజ్ అవ్వదు. సో ఖచ్చితంగా అట్లీస్ట్ 1 మార్క్, ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది, మ్యాక్సిమంగా మీకు 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ స్టార్టింగ్ ఈజీ చాప్టర్ ప్లస్ మీకు చాలా ఇంపార్టెంట్ కూడా. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్లో నుంచి. ఓకే, సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ చాప్టర్ నుంచి ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్. సో ఇంకా మీ దగ్గర టీఎస్ ఎంసెట్ కానీ ఏపీ ఎంసెట్ కానీ సిలబస్ లేదు అంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, నేను మీకు సెండ్ చేసేస్తాను. లేదంటే యూ కెన్ గెట్ ఇట్ బై క్లికింగ్ ఆన్ ద లింక్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకేనా, లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ క్లిక్ చేసేసి మీరు ఎంసెట్ సిలబస్ కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం మనం చూసుకుందాం. ఈ ప్రాబ్లం మన యొక్క టెస్ట్ సిరీస్లో నుండి మనం తీసుకున్నాము. ఎందుకు సార్ టెస్ట్ సిరీస్లో నుండి తీసుకున్న ప్రాబ్లం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ మన యొక్క టెస్ట్ సిరీస్లో నుంచి ఒక ప్రాబ్లం చూద్దాం. దీనికి సిమిలర్గా ఉన్న ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్లో ఎలా రిపీట్ అవుతున్నాయో ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క ప్రాబ్లం. ఓకే, సో ఇది పీడిఎఫ్ ప్రాక్టీస్ మెటీరియల్ ఉంది కదా, సో దాంట్లో ఈ క్వశ్చన్ మనకి అవైలబుల్గా ఉంది. చూడండి ఇక్కడ, ద పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ఈజ్ గివెన్ బై సర్టన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. ఓకేనా, x is equals to 9.75 plus 1.50 t cube, where t is in seconds. Okay, so function of t గా మనకి ఇచ్చారు. సో ఇక్కడ కన్సిడర్ ద టైమ్ ఇంటర్వెల్ t is equals to 2 seconds to t is equals to 3 seconds. Calculate the average velocity అంటున్నారు. సో we have to calculate average velocity. సో ఇలా క్వశ్చన్ ఉంది, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనకి ఇలా మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్లో అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ని మీరు చూసినట్టయితే చాలా సింపుల్గా ఫస్ట్ x2 x3 అంటే x1 x2 కూడా మీరు అనుకోవచ్చు. సో మీకు కన్వీనియంట్గా మీరు అనుకోవచ్చు. ఇక్కడ 2 seconds అండ్ 3 seconds ఇచ్చారు కాబట్టి ఎట్ 2 seconds అండ్ ఎట్ 3 seconds ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసేసాము. ఏం చేసాము? నథింగ్. ఇచ్చిన ఇక్కడ ఎక్స్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో మనం ఈ టైం పీరియడ్ని సబ్మిట్ చేసేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds దగ్గర డిస్ప్లేస్మెంట్ మనకి 9.75 ప్లస్ 1.50 ఇంటూ 2 క్యూబ్. ఓకే, సో ఇది మాత్రమే మనం సబ్స్టిట్యూట్ చేసేసాం. సో ఇక్కడ మనకి ఒక వాల్యూ వచ్చింది. నా x3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 9.75 ప్లస్ ఇక్కడ ఓన్లీ 3 క్యూబ్ మాత్రమే సబ్మిట్ చేసాము. అప్పుడు ఏం జరిగింది, మనకి ఇంకో వాల్యూ వచ్చింది. సో మనకి తెలుసు దట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ నేను కంప్లీట్గా కాన్సెప్ట్స్ క్లాస్లో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మీరు ఇంకా కాన్సెప్ట్స్ క్లాస్ కూడా చూడలేదంటే ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడవచ్చు. సో యావరేజ్ వెలాసిటీ మనకి ఎలా వస్తుంది? యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ అపాన్ డెల్టా టీ. ఓకే, సో డెల్టా ఎక్స్ అపాన్ డెల్టా టీ అన్నప్పుడు ఇక్కడ x3 మైనస్ x2 అపాన్ t2 మైనస్ t1 కదా. సో ఇక్కడ మనకి వాల్యూస్ వచ్చేసాయి. దట్ ఈస్ 50.25 మైనస్ 21.75 అపాన్ ఇక్కడ 3 మైనస్ 2. ఓకే, సో 3 మైనస్ 2 చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇప్పుడు సేమ్ సిమిలర్ ప్రాబ్లం మన యొక్క ఎంసెట్లో రిపీట్ అయింది. సిమిలర్ అంటే ఎగ్జాక్ట్గా వాల్యూస్ ఇవన్నీ కూడా సేమ్ ఉండవు, ఎప్పుడైనా సరే కాన్సెప్ట్స్ మనకి రిపీట్ అవుతాయి. దానికంటే ముందు ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లం మన యొక్క ఈ టెస్ట్ సిరీస్లో నుండి తీసుకున్నాం. మీరు ఇంకా పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. దీంట్లో మీకు 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్లస్ ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇంతకుముందు మనం పీడిఎఫ్ చూసాం కదా, సో దట్ ఈస్ ఫ్రమ్ ఇన్ యాప్ స్టడీ మెటీరియల్. చాలా క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసాం. సో ఇక్కడ చూడండి, ఏ కార్ ట్రావెల్స్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్ అలాంగ్ ఎ రోడ్. ఇట్స్ డిస్టెన్స్ x ఫ్రమ్ ఏ స్టాప్ సైన్ ఈస్ గివెన్ యాజ్. ఓకే, యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ t. ఇక్కడ మనకి ఒక డిస్ప్లేస్మెంట్ యొక్క ఈక్వేషన్ ఇచ్చేసారు. నౌ వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు this much, beta is equals to this much, and we have to calculate the average velocity of car in time interval t is equals to 2 seconds to t is equals to 4 seconds. Okay, సో మనం ఇంతకుముందు చూసిన ప్రాబ్లంకి చాలా సిమిలర్గా ఉంది. t is equals to 2 to t is equals to 4 seconds దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ x in terms of time is given. Okay, x in terms of time is given. X in terms of time is given.
నెక్స్ట్ మనకి ఇక్కడ చిన్న చేంజ్ ఏం చేశారు అంటే సి అంతా ఎగ్జాక్ట్గా కంప్లీట్గా ఇవ్వరు. సో ఈ ప్రాబ్లం మనకి 2 times మనకి 2021లో అడిగారు. 2021 ఎంసెట్ క్వశ్చన్ ఇది 2 times 2 సెషన్స్లో ఇదే క్వశ్చన్ని రిపీట్ చేశారు. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ జస్ట్ ఈ ఆల్ఫా అండ్ బీటా సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఎక్స్ ఆల్రెడీ టర్మ్ వచ్చేస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా, 2t ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0.01. దిస్ ఇస్ t క్యూబ్. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ గివెన్. సో ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం అండ్ ప్రీవియస్ ప్రాబ్లం మనం ఇంతకు ముందు చేసిన ప్రాబ్లంలో క్వశ్చన్ని చూడండి, ఏదైనా డిఫరెన్స్ ఉందా? చాలా చిన్న డిఫరెన్స్. ఓకే, సో 9.75 ప్లస్ 1.50 t క్యూబ్. సో ఇక్కడ మనకి ఇంకా ఒక వాల్యూ తక్కువనే ఇచ్చేసారు. ఓకే, సో 2t ప్లస్ 0.01 t క్యూబ్. సో చాలా సిమిలర్, ప్లస్ ఇక్కడ టైం ఇంటర్వెల్ కూడా ఇచ్చారు, ఇంతకుముందు ప్రాబ్లం కూడా ఇచ్చారు. సో సిమిలర్గా మనం ఏం చేసాము, యావరేజ్ వెలాసిటీ మనకి తెలుసు. ఓకే, యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ అపాన్ డెల్టా టీ మనకి తెలుసు. సో ఏం చేసాము మనం, x2 మైనస్ x1 అపాన్ t2 మైనస్ t1 ఫైండ్ అవుట్ చేసాము. సో t2 మైనస్ t1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ కాబట్టి ఫస్ట్ మనం x2 అండ్ x1 మనకి కావాలి. సో x1 ఎలా వస్తుంది మనకి, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో t ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్ప్రెషన్లో t ఈజ్ ఈక్వల్స్ టు 2 సబ్మిట్ చేస్తే నాకు x1 వస్తుంది. సో 2 times ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 0.01 times t cube. So t is equals to 2 cube. So which will be equals to 4 plus 0.08. Okay, so which is equals to 4.08. Now x2 is equals to ఇక్కడ x2 ప్లేస్ లో ఇక్కడ t2 నేను ఇక్కడ t ప్లేస్ లో t2 సబ్మిట్ చేయాలి. దట్ ఈస్ 4 into right. సో 2 into 4 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏం జరుగుతుంది, 0.01 into t cube, that is t is here 4, so 4 cube. So x2 is equals to 8 plus 0.64 అవుతుంది. సో x2 ఏమవుతుంది, x2 is equals to 8.64, right? So this is your value. Now if I submit the values here, so x2 ఏంటి 8.64 minus x1 ఎంత వచ్చింది 4.08 అపాన్ 2. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే యూ విల్ బి గెటింగ్ 2.28 ఆన్సర్. సో ఇది చాలా చాలా సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ సి మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మనకి, మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్లో కూడా ఎక్స్ప్రెషన్ ఉంది, ఇంకా ఇక్కడ క్యూబ్స్లో ఉంది, అక్కడ మనకి చాలా సింపుల్గా స్క్వేర్స్లో మాత్రమే ఇచ్చారు. చాలా ఈజీగా మనకి అయిపోతుంది. ఎలాంటి చేంజ్ లేదు నాకు తెలిసినంత వరకు అయితే. దిస్ ఈస్ ద సిమిలర్ ప్రాబ్లమ్ టు దట్ వన్. సో ఒకవేళ మీరు టెస్ట్ సిరీస్ మంచిగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ క్వశ్చన్ని ఈజీగా ఎంసెట్లో క్రాక్ చేయగలరు. లాస్ట్ ఇయర్ కూడా మనం అదే సేమ్ మెటీరియల్ ప్రొవైడ్ చేసాము. సో అప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చిందంటే ఇప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ బాల్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్, దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ PDF మెటీరియల్ ఓన్లీ. ఓకే, సో మన యొక్క PDF మెటీరియల్ ఉండే ఈ ప్రాబ్లం. ఓకే, ఏ బాల్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద హైట్ h మీటర్. ఓకే, ఇట్ టేక్స్ t seconds టు రీచ్ ద గ్రౌండ్. వేర్ ఈజ్ ద బాల్ ఎట్ t/2 seconds. ఓకేనా, హాఫ్ టైమ్. ఓకే, t/2 seconds దగ్గర బాల్ ఎక్కడ ఉంది. నా ఆప్షన్స్లో చాలా ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. సి ఇక్కడ ఎట్ h/4 meters ఫ్రమ్ ద గ్రౌండ్. ఓకే, సో అన్నిటి దగ్గర ఫ్రమ్ ద గ్రౌండ్ ఉంది, చాలా జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, h ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములాతో మన యొక్క డిస్ప్లేస్మెంట్ మనకి వస్తుంది. మనందరికీ తెలుసు ఎంత హైట్ ట్రావెల్ చేసిందో. సింప్లిఫై చేసేస్తే ఇక్కడ మనకి h/4 వస్తుంది. సో ఎప్పుడైతే h/4 వస్తుందో చాలా స్టూడెంట్స్ డైరెక్ట్గా వెళ్ళి ఆప్షన్ని ఇక్కడ క్లిక్ చేసేస్తారు. బట్ దిస్ వన్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ బికాస్ సి ఇట్ ఈస్ సేయింగ్ h/4 ఫ్రమ్ ద గ్రౌండ్, బట్ h/4 ఇది h/4 ఇక్కడ నుంచి బాల్ డ్రాప్ చేసినప్పుడు ఇక్కడికి రీచ్ అవ్వడానికి t తీసుకుంది. సో t/2 సెకండ్లో ఇక్కడ ఓన్లీ h/4కి రీచ్ అయింది బాల్. నా ఫ్రమ్ గ్రౌండ్ ఇట్ ఈస్ 3h రైట్. సో ఆప్షన్ ఇక్కడ 3h/4. ఇంకా ఫ్రమ్ గ్రౌండ్లో ఇంకా డిస్టెన్స్ కవర్ చేయాల్సి ఉంది కాబట్టి సో దిస్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్. సో హోప్ దట్ ఈస్ క్లియర్. నా ఈ ప్రాబ్లం మనం చేసాం మన యొక్క PDF మెటీరియల్ నుంచి. నా
యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో మనం చూద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం లో చూడండి సేమ్ సిమిలర్ గా మనం ఇంతకు ముందు ఏదైతే ఫార్ములా చదివాం కదా, సో ఇది మనకి ఒకవేళ వస్తే మనం ఈజీగా దీన్ని సింప్లిఫై చేయొచ్చు. దట్ ఈస్ h is equals to 1/2 gt². ఇది ఒక్కటి మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లమ్ ని సింపుల్ వేలో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ స్టోన్ ఫాల్స్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ. ఇట్ కవర్స్ డిస్టెన్స్ d1 అండ్ d2 ఇన్ ద టైమ్ ఫస్ట్ 4 seconds అండ్ నెక్స్ట్ 8 seconds రెస్పెక్టివ్లీ. ద రేషియో d2 అపాన్ d1 ఈజ్. సో ఇక్కడ d1 అండ్ d2 వచ్చేసి మనకి టోటల్ గా డిస్ప్లేస్మెంట్స్ కాబట్టి విచ్ విల్ బి ఈక్వల్స్ టు 1/2 gt². సో ఇక్కడ మనం ఫస్ట్ వాల్యూకి ఫైండ్ అవుట్ చేద్దాం. 1/2 into 10 into what is t1 here 4 seconds. సో 4 square, దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి 80 వస్తుంది. ఓకే, సో 4 square is 16 into, సో ఇది 5, ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది 5 అవుతుంది. 16 into 5 will be 80. ఓకే, సో నెక్స్ట్ d2 మనం చూసుకున్నట్టయితే 1/2 gt² మైనస్ 1/2 gt². ఇక్కడ టీ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ 4 seconds తీసుకుంది, దాని తర్వాత నెక్స్ట్ 8 seconds అన్నారు. చూడండి, నెక్స్ట్ 8 seconds అన్నారు కాబట్టి 4 + 8 ఖచ్చితంగా మనం చేయాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే d2 will be equals to 1/2 into 10 times this is 12, right? 12 square minus, సో ఈ వాల్యూ మనం కంప్లీట్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి 80 నేను సబ్మిట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. మీరు కూడా ఎంసెట్లో ఇలాగే చిన్న స్టెప్స్తో చేసేయాలి. సో d2 will be equals to 1 times 5 times, so 5 into 12 square is, this is 12 square is equals to 144 into 5, which will be equals to 720 minus 80. Okay, so d2 will be equals to 640. Now we have to find out the ratio of d2 upon d1. Remember, d1 upon d2 kaadu, d2 upon d1. So it will be equals to 640 upon 80. So is 0 cancelling out 1 times and 8 times. So d2 upon d1 is equals to 8. Hope that is clear. చూడండి, ఇక్కడ మనం ఎలాంటి పెద్ద ఫార్ములాస్ పెట్టలేదు, ఓన్లీ మనకి డిస్ప్లేస్మెంట్. ఓకే, s is equals to ut plus half at². ఇది తెలిసి ఉంటే మనం ఈ ప్రాబ్లమ్ ని చాలా సింపుల్ వేగా సాల్వ్ చేయగలము. అదే మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్ లో మనం చూసాము. దట్ ఈస్ ఇక్కడ ఇనిషియల్ గా మనం ఎలాంటి వెలాసిటీ పెట్టట్లేదు కాబట్టి యాక్చువల్ గా ఈ ఫార్ములా మనకి ఇక్కడ నుంచి వచ్చింది. s is equals to ut plus half at². ఇక్కడ a యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి we are using g. ఇనిషియల్ వెలాసిటీ ఎలాంటిది లేదు కాబట్టి అండ్ డిస్ప్లేస్మెంట్ h అవుతుంది కాబట్టి h is equals to, this is totally 0 and half, it will become 1/2 gt². సో ఇదే ఈ ఒక్క ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈ కంప్లీట్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా మీరు ఎంసెట్ లో చేయాలి. లాస్ట్ ఇయర్ వచ్చిందంటే ఈసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన యొక్క టెస్ట్ సిరీస్ ఇంకా మీరు తీసుకోలేదంటే ఇప్పుడే తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ టెస్ట్ సిరీస్. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు? A particle is moving along the positive x-axis. Okay, positive x-axis ఇది కూడా MCET 2021 యొక్క క్వశ్చన్. ఓకే, సో పాజిటివ్ x-axis లో ఈ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఇచ్చేసారు యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ t. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో ద ఇనిషియల్ వెలాసిటీ యాక్సలరేషన్ పార్టికల్ ఈజ్ ఎట్ ఆరిజిన్ అండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ పార్టికల్ ఈజ్ 6v అంటున్నారు. సో ఫస్ట్ మనం ఈ ఎక్స్ప్రెషన్ ని మన యొక్క కన్వీనియంట్ గా మనం మార్చుకోవాలి. సో ఇక్కడ ఎక్స్పాన్షన్ ఏమైనా చేయొచ్చా? ఎస్, ఇక్కడ t-3 హోల్ స్క్వేర్ ఉంది. సో దాన్ని మనం చేసేద్దాం. సో x ఈజ్ ఈక్వల్స్ టు, అన్నిటిని కూడా మనం మల్టిప్లై చేసేద్దాం. x ఈజ్ ఈక్వల్స్ టు at-3a. ఓకే, ప్లస్ ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే t² + 9 అవుతుంది. సో t² + 9 minus 2 6tb అవుతుంది. ఓకే, సో t² + 9 minus, సో 3 2 6 6tb. ఓకే, సో 6tb plus 40 minus 4 3 12. ఓకే, సో 4 3 12. Now we have x in terms of t. ఓకే, x in terms of t మన దగ్గర ఉంది. సో ఇనిషియల్గా నేను ఫస్ట్ టైం ఒకవేళ దీన్ని dx/dt చేస్తే,
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నేను ఒకవేళ డిఫరెన్షియేట్ చేస్తే దట్ ఈస్ డిఎక్స్ బై డిటి నాకు చేస్తే నాకు వెలాసిటీ వస్తుంది. సో ఐ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. ఒకవేళ ఎస్ అవుతే నేను దీన్ని టిక్ చేసేస్తాను, లేదంటే ఫర్దర్గా నేను ప్రొసీడ్ అవుతాను. సో డిఎక్స్ అపాన్ డిటి మనం చేసేద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి సో ఏ ఈజ్ కాన్స్టెంట్. సో టీ చేసినప్పుడు ఏ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ మైనస్ దిస్ ఇస్ 0 ప్లస్ టీ స్క్వేర్ అంటే దిస్ ఇస్ 2t. ఓకే, సో 2t and here it is b. ఓకే, టీ స్క్వేర్ ఈ b కూడా ఉంది, మల్టిప్లై చేయడం మనం మర్చిపోయాం. ఓకే, సో దిస్ ఇస్ ఈ b కూడా ఉంది ప్లస్ ఇక్కడ 9b కూడా అవుతుంది. ఓకే, మల్టిప్లై చేయడం ఇక్కడ మనం మర్చిపోయాం. సో 2tb మైనస్ ఇక్కడ 9b ఉంది కాబట్టి ఓన్లీ t టర్మ్ లేదు కాబట్టి కాన్స్టాంట్ అండ్ 0 అండ్ 6tb ఉంది కాబట్టి t వెళ్ళిపోతుంది మనకి మైనస్ 6b. ఓకే, మైనస్ 6b ప్లస్ 4t ఉంది కాబట్టి ఓన్లీ 4 మాత్రమే వస్తుంది. సో దిస్ ఇస్ 0 కాన్స్టాంట్ టర్మ్ కాబట్టి d by dx ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ విల్ బి 0. సో ఇక్కడ మిగిలింది ఏంటి, a ప్లస్ 2tb మైనస్ 6b ప్లస్ 4. సో ఇక్కడ మన ఆప్షన్ చూసుకున్నట్టయితే a మైనస్ 2b ప్లస్ 4. సో ఆప్షన్ ఏ మన రైట్ ఆన్సర్ కాదు. సో dx by dt మనకి వచ్చేసింది. నౌ ఇఫ్ ఐ డిఫరెన్షియేట్ వన్స్ అగైన్, సో మనకి ఇదేంటి v. సో dv by dt చేస్తే నాకు యాక్సలరేషన్ వస్తుంది. సో ఇఫ్ ఐ డిఫరెన్షియేట్ దిస్ వన్, ఓకే, సో ఇది కాన్స్టాంట్ వాల్యూ కాబట్టి ఇట్ విల్ బి 0 ప్లస్, సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రమే t ఉంది. సో ఇది కూడా కాన్స్టాంట్ అండ్ ఇది కూడా కాన్స్టాంట్. సో 2tb టీకి పవర్ ఒకటే ఉంది కాబట్టి ఓన్లీ మనకి 2b మాత్రమే వస్తుంది. సో dv by dt ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇట్ మీన్స్ దట్ యాక్సలరేషన్ ఆఫ్ పార్టికల్ ఈస్ dv by dt that is equals to acceleration. So acceleration is equals to 2b. So option b will be right answer. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి చాలా చాలా ఉంటాయి ఎగ్జామినేషన్ లో. చాలా జాగ్రత్తగా మీరు ఇలాంటి క్వశ్చన్ ని డీల్ చేయాలి. ఏమీ లేదు, ఇది కూడా టిఎస్ ఎంసెట్ 2021 క్వశ్చన్ మాత్రమే. ఓకే, చాలా సింపుల్ గా ఏం అడిగారు, జస్ట్ ఇది ఇచ్చేసారు. dx by dt మనకు కాన్సెప్ట్స్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. dv by dt చేసేసి మనం డిస్ప్లేస్మెంట్ ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది. వెలాసిటీని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టైం యూ విల్ బి గెటింగ్ యాక్సలరేషన్. సో దట్ ఈస్ ద థింగ్. బేసిక్ కాన్సెప్ట్ ఒకవేళ అప్లై చేసి ఉంటే సింపుల్ గా మీకు దీని యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. సో లెట్ us move on to నెక్స్ట్ ప్రాబ్లం. ఇది కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ లో నుంచి మనం ఈ ప్రాబ్లం కూడా తీసుకున్నాము. సో పీడిఎఫ్ మెటీరియల్ లో నుంచి ఈ ప్రాబ్లం తీసుకున్నాము. టెస్ట్ సిరీస్ లో నుంచి క్రాప్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి నేను వీడియోలో కంప్లీట్ గా పీడిఎఫ్ ప్రాక్టీస్ పేపర్స్ పీడిఎఫ్ లో నుండి మాత్రమే తీసుకున్నాను. టెస్ట్ సిరీస్ లో కూడా ఇలాంటివే చాలా మంచి మంచి ప్రాబ్లమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ ని కూడా మనం సాల్వ్ చేద్దాం. సో ఇంతకు ముందు ఆ ప్రాబ్లం మీరు చేశారు కాబట్టి ఈ ప్రాబ్లం చేయడం మీకు చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, డైరెక్ట్ గా v ఫంక్షన్ ఇచ్చారు. v is equals to 5 minus t square meters per second. The average acceleration of the particle between t is equals to 3 and 5 seconds will be. సో వీటి మధ్యన యావరేజ్ యాక్సలరేషన్ ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇంతకు ముందే చెప్పాను, యాక్సలరేషన్ కావాలి అని అనుకుంటే మనకి ఇచ్చిన వాల్యూని ఒకసారి డిఫరెన్షియేట్ దట్ ఈస్ dx by dt చేయాలి. యావరేజ్ అంటున్నారు, ఇన్స్టాంటేనియస్ ఒకవేళ అన్నారు అంటే మనం dx by dt చేస్తాము. యావరేజ్ అంటే మనం v2 minus v1 అపాన్ దట్ ఈస్ డెల్టా v అపాన్ డెల్టా t చేస్తాము. ఇంతకు ముందు కూడా నేను ఇదే చెప్పాను. ఓకే, సో ఎట్ t is equals to 3 seconds v యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో t పెట్టేసామనుకోండి మనకి v1 వచ్చేస్తుంది. ఒకవేళ దాంట్లోనే మనం t2 పెట్టేస్తే మనకి v2 వచ్చేస్తుంది. సో v2 మైనస్ v1 అపాన్ డెల్టా చేసేస్తే మీకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చూడండి ఏం చేశారు, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. సో ఇక్కడ ఏంటి సార్ మైనస్, వెలాసిటీ ఏంటి మైనస్, యాక్సలరేషన్ మైనస్ లో ఉండడం ఏంటి అంటే సపోజ్ ఇక్కడ ఒక పార్టికల్ వెళ్తుంది. ఓకే, సో దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ లో ఉంది కానీ నేను ఇక్కడ యాక్సలరేషన్ దీన్ని తగ్గించుకుంటూ రావచ్చు. ఓకే, యాక్సలరేషన్ మనకి మూమెంట్ డైరెక్షన్ లోనే ఉండాలని లేదు. మనం ఇక్కడ వస్తున్నామంటే దీని యొక్క స్పీడ్ ఒక పాయింట్ కి వచ్చేసి అది మనకి రిటార్డ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా యాక్సలరేషన్ ఉండవచ్చు. సో అందుకోసమే మనకి ఇక్కడ మైనస్
8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ దీని యొక్క యాక్సలరేషన్ ఉంది. సో ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ మనకు టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా తీసుకోలేదంటే ఇప్పుడే తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. చాలా సింపుల్ ప్లస్ కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో మీరు కంటిన్యూస్గా సాల్వ్ చేస్తూ ఉంటే మీకు అది ప్రాక్టీస్ అయిపోతుంది. ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా రాయొచ్చు. ఓకే.